రెబల్ స్టార్ ప్రభాస్ స్టామినాకు క్రేజ్ కు వచ్చపోసేసుకున్నాడు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్. ఎంత మాట అన్నానేంటి అనుకుంటున్నారా? ఇది నిజం. ఎందుకంటే మ్యాటర్ అంత ఉంది. మరి వినడానికి వెరైటీగా ఉందనుకున్నా కూడా నిజం. ఒక దమ్మున్న సినిమా, అది కూడా దక్షిణాది నుంచి భూమి బద్దలయ్యే క్రేజీ మూవీ వస్తే షారుఖ్ ఖాన్కే కాదు, నిర్మాతకం డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీకి సైతం కుబుసాలు కదిలిపోయాయి. దీంతో తనకున్న డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ టాలెంట్ తో నీచాతి నీచమైన రాజకీయాలకు తెరలేపాడు షారుఖ్ ఖాన్. సినిమాలో దమ్ముంటే నడుస్తోంది, బాగోలేకుంటే అది షారుఖ్ ఖాన్ సినిమా అయినా ప్రభాస్ సినిమా అయినా జనం పట్టించుకోరు. కానీ ప్రభాస్ కంటూ ఓ క్రేజ్ ఉంది. దానికి తోడు సాలార్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు కూడా ఓ బ్రాండ్ ఉంది. ఎంతలా అంటే యూత్ లో పెద్ద క్రేజ్ ఉంది. కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు ఆయన. ఇక హిరానీ కూడా సూపర్ హిట్ డైరెక్టర్, ఫ్లాపులు లేని దర్శకుడు. కానీ ఆయన సినిమాలు ఒక వర్గానికి మాత్రమే బాగా నచ్చుతాయనే మచ్చుంది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ తోడు కావడంతో డంకీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఇది కామెడీ ఎమోషనల్ మూవీ అని ట్రైలర్ లో తెలిసిపోయింది. పైగా హిరానీ సినిమాలు మల్టీప్లెక్స్ కే పరిమితం. మాస్ ఆడియన్స్ అయితే అతని సినిమాలు సీరియల్స్ లా ఉంటాయంటారు. కానీ సాలార్ క్రేజ్ వేరుగా ఉంది. ఎంతలా అంటే సౌత్ అయినా నార్త్ అయినా సరే ప్రభాస్ రేంజే వేరు. ఓ ఇండియన్ సినిమా హలుకుతో ప్రశాంత్ నీల్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో సాలార్ ట్రైలర్ లోనే చూసాం. అయితే సాలార్ హంగామా చూసి దడుచుకున్నాడు షారుఖ్ ఖాన్. ఇది మనం చెప్పేది కాదు, ఆయన చేసిన చిల్లర పని వల్లే. ఇప్పటి వరకు కూడా షారుఖ్ ఖాన్ అంటే ఓ హుందాతనం ఉంటుందనే పేరుంది. కానీ ఆయనకు ఎంత ఈగో ఉందో ఇప్పుడు తెలుస్తోంది. గతంలో ఆయన సినిమాను తెలుగువారు సపోర్ట్ చేసి తప్పు చేశారని చెప్పొచ్చు. ఇది అతని మీద ఈర్షతో కాదు. దక్షిణాది హీరో, దర్శకుడు, అది కూడా ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సాలార్ సినిమాకు థియేటర్స్ లేకుండా చేశాడు షారుఖ్ ఖాన్. అది కూడా ఫోన్ చేసి మరీ కంపు రాజకీయం చేశాడు. గురువారం అంటే డిసెంబర్ 21న ఒక రోజు ముందే షారుఖ్ ఖాన్ మూవీ డంకీ విడుదలైంది. ఆ తర్వాత రోజే సలార్ ఉంది. మొదటి రోజు డంకీ ఫుల్ గా వేసుకుని ఆ తర్వాత రోజు 50-50 రేషియోలో డంకీ సాలార్ మూవీకి సర్వం సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ లో ఇలానే అన్ని స్క్రీన్స్ ఇస్తానని ఉత్తరాదిలో సాలార్ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పీవీఆర్ యాజమాన్యానికి షారుఖ్ ఖాన్ కాల్ చేసి బెదిరించారట. తన సినిమాకే థియేటర్స్ ఇవ్వండి, ఇన్నాళ్ళు మేమే కదా మిమ్మల్ని పోషించింది, సాలార్కు ఇస్తే మా సినిమా ఎక్కడేసుకోవాలి, హిందీ బెల్ట్ సినిమాలే నార్త్ లో మీ వ్యాపారం నడిచేలా చేస్తున్నాయని చెప్పారట. అయితే మల్టీప్లెక్స్లు ఇస్తున్నామన్నా కూడా సింగిల్ స్క్రీన్లు కూడా డంకీకే ఇవ్వాలన్నారట షారుఖ్ ఖాన్. దీంతో దేశవ్యాప్తంగా పీవీఆర్ కు 1600కు పైగా సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి. వాటిలో డంకీనే తర్వాత 4 రోజులకు బుక్ అయిపోయాయి. సాలార్ను తీసేసింది పీవీఆర్. అంతేకాదు అదే బాటలో మిరాజ్ సహా కొన్ని కార్పొరేట్ థియేటర్ కంపెనీ యాజమాన్యాలు కూడా సాలార్ కు స్క్రీన్ ఇవ్వలేదు. దీంతో సరికొత్త చెత్త పాలిటిక్స్ ని షారుఖ్ ఓవర్ నైట్ లో సింగిల్ ఫోన్ కాల్ తో మేనేజ్ చేసేశాడు. ఆయన అలా చేయడంతో డిస్ట్రిబ్యూషన్ పాలిటిక్స్ నీచాతి నీచానికి దిగజారాయి. ఇక ఉత్తరాదిన తడనాని, హంబాలే సంస్థలు సాలార్ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని సాలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో ప్రభాస్ తో పాటు ప్రొడ్యూసర్ కు కూడా చెప్పారట. దీంతో చివరి ప్రయత్నంగా ప్రభాస్ మాట్లాడినా కూడా పీవీఆర్ మాత్రం చేతులెత్తేసింది. బుకింగ్స్ ఓపెన్ చేశాము, కొన్ని చోట్ల షోస్ పడ్డాయని చెప్పారట. దీంతో రాత్రికి రాత్రి ఇలా చేయడం పద్ధతి కాదు, ముందే చెబితే సినిమాను వచ్చే వారానికైనా మార్చుకునే వారం, ఇలా దొంగ దెబ్బ తీయడం మంచిది కాదని చెప్పినా కూడా వినలేదట. ఇక దక్షిణాది హీరోల, దర్శకుల డామినేషన్ దెబ్బ తీయడానికే ఇలా చేస్తున్నారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. దక్షిణాది హీరో, దక్షిణాది దర్శకుడు కావడం వల్లే ఉత్తరాది హీరోలు, నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఇలా మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది సాలార్. ఇటు సీరియల్ కి ఎక్కువ, సినిమాకు తక్కువైన డంకీని ఆ తర్వాత ఎవరూ దేకరని షారుఖ్ సహా అందరూ భయపడ్డారనేది వాస్తవం. టాక్ ఎలా ఉన్నా కూడా మొదటి 3 రోజులు ప్రభాస్ సినిమా థియేటర్స్ లో ఫ్యాన్స్ హంగామాతో టికెట్ల కోతకు తిరిగే ఉండదు. ఆ దెబ్బను తట్టుకోలేక ఉత్తరాది, దక్షిణాది అంటూ కొత్త చెత్త లెక్క తెచ్చాడు షారుఖ్ ఖాన్. అతనికి తోడుగా ఉత్తరాది సంస్థలన్నీ పాటించాయి. కానీ ప్రభాస్ దెబ్బ కూడా ఎలా ఉంటుందో చూపించారు. ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లో కూడా దక్షిణాదిలో మీరు కూడా వ్యాపారం చేయాలంటే ఉత్తరాదిన స్క్రీన్స్ ఇవ్వాల్సిందేనని షాక్ ఇచ్చారు. సాలార్ సినిమా దక్షిణాదిన ఎక్కడ పీవీఆర్, మిరాజ్, ఐనాక్స్లకు ఇచ్చేది లేదని తెగేసి చెప్పేశారు. అందుకే బుక్ మై షో, పేటిఎం సైట్స్ నుంచి ఆ మల్టీప్లెక్స్లు ఎగిరిపోయాయి. కానీ ఫోన్ చేసి మరి ప్రభాస్ ను, దర్శకుడు ప్రశాంత్ నీల్ ను బ్రతిమలాడుకున్నారట పీవీఆర్ యాజమాన్యాలు. ఉత్తరాదిన షారుఖ్ క్రేజ్ ఎక్కువ, అందుకే ఇచ్చామన్నారట. మాకంటే ఎక్కువ క్రేజ్ ఉంటే ఎందుకు భయపడ్డారు, మా సినిమాని ఎందుకు తీసేశారు, భయపడే కదా. అందుకే దక్షిణాదిన మీ థియేటర్లకు మా సినిమాలు ఇవ్వం, ఇక నుంచి సౌత్ లో వ్యాపారం చేయాలంటే నార్త్ లో సగం స్క్రీన్లు ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పారట. దీంతో పీవీఆర్ సహా ఇతర సంస్థలు గజగజ వణికిపోయాయి. నార్త్ లో ఎన్ని స్క్రీన్లు ఇస్తే సౌత్ సాలార్ మూవీని అన్ని స్క్రీన్లకు మాత్రమే ఇస్తాం,
మేము నష్టపోయినా పర్వాలేదు కానీ ఈగోను హర్ట్ చేస్తే తెర చినిగిపోయిద్దని హెచ్చరించారట మన వాళ్ళు. రాబోయే తారక్ సినిమా నుంచి రామ్ చరణ్ మూవీ వరకు ఇదే పద్ధతి. మీరు బాలీవుడ్ హీరోలకే ఇస్తామనుకుంటే కుదరదని లెక్కలేశారట. అంతేకాదు రిలీజ్ అయిన డంకీ కంటే రిలీజ్ కానీ సాలార్ అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్ లో 40% ఎక్కువ. ఇప్పుడు చెప్పండి రా నార్త్ అబ్బాయిలు, ఎవరు పెద్ద హీరో ఎవరు చిన్న హీరో? సినిమా నచ్చితే ఫ్యాన్ వస్తాడు. మాస్ సినిమాకు ఉత్తరాది యూత్ తెగ వస్తారనే భయంతో అందరూ కలిసే కుట్ర చేశారు. కాకపోతే అతిగా వెళ్లి థియేటర్ సంస్థలు మునిగిపోతున్నాయి. ఇటు షారుఖ్ కూడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉండడంతో పాటు తన సినిమాలను తానే నిర్మించుకుంటారాయన. దీంతో షారుఖ్ మాట విని సాలార్కు దెబ్బేశారు. కానీ అదే దెబ్బను పీవీఆర్ ఐనాక్స్ మిరాజ్లకు వేశారు నిర్మాతలు. మా సినిమాలు లేకుంటే మీ థియేటర్లో ఈగల కొట్టుకోవాల్సిందని హెచ్చరించారు. అందుకే సాలార్స్ ని పీవీఆర్ మల్టీప్లెక్స్ల నుంచి తీసేశారు. నార్త్ లో షారుఖ్ ఎక్కువైతే ప్రభాస్ ఇటు సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఎక్కువే. మరి ఆ కల్ట్ కటౌట్కి పాపం బాలీవుడ్ రిలీజ్కి ముందే వణికిపోయింది. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ కావడంతో ట్రైలర్ కూడా బేపత్సంగా ఉండడంతో తమ సినిమా పోటీ పడలేదని భావించి షారుఖ్ ఖాన్ ఇలా చిల్లర వేషం వేశాడని ఫైర్ అవుతున్నారు. దీంతో వచ్చే రోజుల్లో ఈ చైన్ థియేటర్స్ నష్టాల పాలవడం ఖాయం. ఇప్పటికే సాలార్ వర్సెస్ డంకీ పోటీ నార్త్లో పీక్స్కి చేరింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో డంకీని పట్టించుకునే నాదుడే లేడు. ఏదో సినిమా మీద ఆసక్తి ఉన్నవారు హిందీ సినిమాలు చూసేవారు తప్పితే ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు. ఇక కామెడీ కన్నెళ్ల సినిమాలు మనోళ్ళకి పడవు. దట్టమైన మాస్ మసాలా ఉన్న మూవీస్ అయితే హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందుకే చప్పటి డంకీకి మన ఘాటు సాలార్కు పోలికే లేదు. కానీ భయపడ్డాడు షారుఖ్ ఖాన్, భయపడ్డాడు. ఇల్లుండగానే చక్కబెట్టుకునేందుకు 4 రాళ్లు వెనకేసుకోవాలని, నేను పెద్ద హీరోనని కలెక్షన్లు చూపించుకునేందుకు భయపడ్డాడు. మొత్తానికి బాలీవుడ్ బాద్షా భయపడ్డాడు. అది సౌత్ దెబ్బంటే. మరి కల్ట్ కటౌట్కి ఆ మాత్రం ఉండాల్సిందే. ఇటు సీరియల్కి ఎక్కువ సినిమాకు తక్కువైన డంకీని ఆ తర్వాత ఎవరూ దేకరని షారుఖ్ సహా అందరూ భయపడ్డారనేది వాస్తవం. టాక్ ఎలా ఉన్నా కూడా మొదటి 3 రోజులు ప్రభాస్ సినిమా థియేటర్స్ లో ఫ్యాన్స్ హంగామాతో టికెట్ల కోతకు తిరిగే ఉండదు. ఆ దెబ్బను తట్టుకోలేక ఉత్తరాది దక్షిణాది అంటూ కొత్త చెత్త లెక్క తెచ్చాడు షారుఖ్ ఖాన్. అతనికి తోడుగా ఉత్తరాది సంస్థలన్నీ పాటించాయి. కానీ ప్రభాస్ దెబ్బ కూడా ఎలా ఉంటుందో చూపించారు. ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో కూడా దక్షిణాదిలో మీరు కూడా వ్యాపారం చేయాలంటే ఉత్తరాదిన స్క్రీన్స్ ఇవ్వాల్సిందేనని షాక్ ఇచ్చారు. సాలార్ సినిమా దక్షిణాదిన ఎక్కడ పీవీఆర్ మిరాజ్ ఐనాక్స్లకు ఇచ్చేది లేదని తెగేసి చెప్పేశారు. అందుకే బుక్ మై షో పేటిఎం సైట్స్ నుంచి ఆ మల్టీప్లెక్స్లు ఎగిరిపోయాయి. కానీ ఫోన్ చేసి మరి ప్రభాస్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ ను బ్రతిమలాడుకున్నారట పీవీఆర్ యాజమాన్యాలు. ఉత్తరాదిన షారుఖ్ క్రేజ్ ఎక్కువ, అందుకే ఇచ్చామన్నారట. మాకంటే ఎక్కువ క్రేజ్ ఉంటే ఎందుకు భయపడ్డారు? మా సినిమాను ఎందుకు తీసేశారు? భయపడే కదా. అందుకే దక్షిణాదిన మీ థియేటర్లకు మా సినిమా ఇవ్వం. ఇక నుంచి సౌత్ లో వ్యాపారం చేయాలంటే నార్త్ లో సగం స్క్రీన్లు ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పారట. దీంతో పీవీఆర్ సహా ఇతర సంస్థలు గజగజ వణికిపోయాయి. నార్త్ లో ఎన్ని స్క్రీన్లు ఇస్తే సౌత్ సాలార్ మూవీని అన్ని స్క్రీన్లకు మాత్రమే ఇస్తాం. మేము నష్టపోయినా పర్వాలేదు కానీ ఈగోను హర్ట్ చేస్తే తెర చినిగిపోయిద్దని హెచ్చరించారట మన వాళ్ళు. రాబోయే తారక్ సినిమా నుంచి రామ్ చరణ్ మూవీ వరకు ఇదే పద్ధతి. మీరు బాలీవుడ్ హీరోలకే ఇస్తామనుకుంటే కుదరదని లెక్కలేశారట. అంతేకాదు రిలీజ్ అయిన డంకీ కంటే రిలీజ్ కానీ సాలార్ అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్ లో 40% ఎక్కువ. ఇప్పుడు చెప్పండి రా నార్త్ అబ్బాయిలు, ఎవరు పెద్ద హీరో ఎవరు చిన్న హీరో? సినిమా నచ్చితే ఫ్యాన్ వస్తాడు. మాస్ సినిమాకు ఉత్తరాది యూత్ తెగ వస్తారనే భయంతో అందరూ కలిసే కుట్ర చేశారు. కాకపోతే అతిగా వెళ్లి థియేటర్ సంస్థలు మునిగిపోతున్నాయి. ఇటు షారుఖ్ కూడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉండడంతో పాటు తన సినిమాలను తానే నిర్మించుకుంటారాయన. దీంతో షారుఖ్ మాట విని సాలార్కు దెబ్బేశారు. కానీ అదే దెబ్బను పీవీఆర్ ఐనాక్స్ మిరాజ్లకు వేశారు నిర్మాతలు. మా సినిమాలు లేకుంటే మీ థియేటర్లో ఈగల కొట్టుకోవాల్సిందని హెచ్చరించారు. అందుకే సాలార్స్ ని పీవీఆర్ మల్టీప్లెక్స్ల నుంచి తీసేశారు. నార్త్ లో షారుఖ్ ఎక్కువైతే ప్రభాస్ ఇటు సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఎక్కువే. మరి ఆ కల్ట్ కటౌట్కి పాపం బాలీవుడ్ రిలీజ్కి ముందే వణికిపోయింది. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ కావడంతో ట్రైలర్ కూడా బేపత్సంగా ఉండడంతో తమ సినిమా పోటీ పడలేదని భావించి షారుఖ్ ఖాన్ ఇలా చిల్లర వేషం వేశాడని ఫైర్ అవుతున్నారు. దీంతో వచ్చే రోజుల్లో ఈ చైన్ థియేటర్స్ నష్టాల పాలవడం ఖాయం. ఇప్పటికే సాలార్ వర్సెస్ డంకీ పోటీ నార్త్లో పీక్స్కి చేరింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో డంకీని పట్టించుకునే నాదుడే లేడు. ఏదో సినిమా మీద ఆసక్తి ఉన్నవారు హిందీ సినిమాలు చూసేవారు తప్పితే ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు. ఇక కామెడీ కన్నెళ్ల సినిమాలు మనోళ్ళకి పడవు. దట్టమైన మాస్ మసాలా ఉన్న మూవీస్ అయితే హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందుకే చప్పటి డంకీకి మన ఘాటు సాలార్కు పోలికే లేదు. కానీ భయపడ్డాడు షారుఖ్ ఖాన్, భయపడ్డాడు. ఇల్లుండగానే చక్కబెట్టుకునేందుకు 4 రాళ్లు వెనకేసుకోవాలని, నేను పెద్ద హీరోనని కలెక్షన్లు చూపించుకునేందుకు భయపడ్డాడు. మొత్తానికి బాలీవుడ్ బాద్షా భయపడ్డాడు. అది సౌత్ దెబ్బంటే. మరి కల్ట్ కటౌట్కి ఆ మాత్రం ఉండాల్సిందే. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.